అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పటిష్టమైన ప్రణాళికలతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. తద్వారా జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తున్నాం. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో 2247 మంది జిల్లా కేంద్ర పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు 97 రూట్ మొబైల్స్ 20 క్విక్ రియాక్షన్ టీమ్స్ స్ట్రింగ్ కింగ్స్ ఫోర్స్ మరియు స్పెషల్ స్ట్రింగ్ కింగ్స్ టీమ్స్ కేంద్ర బలగాల ఛత్తీస్గఢ్ హోమ్ గార్డ్స్ 800 మంది సిఐడి పోలీస్ అంతేకాకుండా పోలింగ్ స్టేషన్లో ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కూడా ఉపయోగిస్తామన్నారు. ఈ 3 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధంగా టోటల్ 506 లొకేషన్స్లోని 50 లొకేషన్స్ అవి క్రిటికల్గా గుర్తించడం జరిగింది. వేరే కారణాల వల్ల ఇక్కడ పాత ఏమైనా వైలెన్స్ అయినా ఏమైనా కేసెస్ అయినా లేకుంటే ఎక్కడ లా అండ్ ఆర్డర్ సంబంధించి ఏమైనా ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఏమైనా ఘర్షణలు ఉంటాయా, అవన్నీ కూడా యాంగిల్స్ విచారించింది. సో ఇవి 50 క్రిటికల్ లొకేషన్స్లోని ఒక 120 క్రిటికల్ పోలింగ్ బూత్స్ ఉన్నాయి. సో వీటికి స్పెషల్గా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది, తర్వాత చెప్తాను. అట్లాగే మనకి 19 ఉమెన్ పోలింగ్ బూత్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఉమెన్ ఫోర్స్ పోలీస్ తరఫు నుంచి అట్లాగే అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా ఉమెన్ సిబ్బంది అక్కడ ఉంటారు. సో బేసికల్గా మనము ఇవన్నీ లొకేషన్స్లోని ఖచ్చితంగా పోలీస్ ప్రెజెన్స్ అది ఉంటుంది. దాంతోపాటుగా ఏదైతే క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ ప్రతి లొకేషన్లోని మినిమం హాఫ్ సెక్షన్ సిఏపిఎఫ్ మనకి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి, అవి పెట్టడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు జిల్లాలోని 4 సిఏపిఎఫ్ కంపెనీస్ వస్తున్నాయి. ఆల్రెడీ ఒక కంపెనీ సిఎస్ఎఫ్కి ఆల్రెడీ మన జిల్లాలో ఉంది, వాళ్ళు పని చేస్తున్నారు. వెహికల్ చెకింగ్ కానీ, ఏరియా డామినేషన్ కానీ, అలాగే ఎస్ఎస్టీస్లో కానీ. దాంతోపాటుగా ఇంకా 3 కంపెనీస్ అవి మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి ఆర్మ్ పోలీస్ కంపెనీస్ అవి కూడా వస్తున్నాయి. ఇవాళ వాళ్ళు కూడా చేరుతారు. సో వాళ్ళు కూడా ఇవన్నీ డ్యూటీస్లోనే ఇన్వాల్వ్ అవుతారు. మన జిల్లాలోని ఓటర్ సంఖ్య చూస్తే ఒక 8,19,838 అట్లా ఉన్నారు. సో దాంట్లో మహిళా ఓటర్స్ చూస్తే 4,27,000 అట్లా మహిళా ఓటర్స్ ఉన్నారు. అట్లాగే మేల్ ఓటర్స్ 3,92,000 అట్లా ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ ఒక 35 మంది ఉన్నారు. సో మనకి ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి ఏర్పాట్లు చూస్తే దీంట్లో అన్ని రకరకాలుగా ఫోర్స్ కలిపి దాదాపు 2,247 ర్యాంక్స్, ఆల్ ర్యాంక్స్ కలిపి ఇది ఫోర్స్ తోటి అంతా కూడా ఎలక్షన్ బందోబస్తు చేస్తున్నాము. సో దీంట్లో మన డిస్టిక్లో ఉన్న సివిల్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, హోమ్ గార్డ్స్ వీళ్ళందరూ కాకుండా మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి హోమ్ గార్డ్స్ వస్తున్నారు 800 మెంబర్స్. అట్లాగే ప్రిజన్స్ డిపార్ట్మెంట్, జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫు నుంచి ఒక 100 మెంబర్స్ అట్లా వస్తున్నారు. అట్లాగే పోలీసులో ఉన్న వేరే వింగ్స్ సిఐడి కానీ, టీఎస్ఎస్పి కానీ అట్లా ఇవన్నీ కలిపి 2,247 ర్యాంక్స్ తోటి అంతా కూడా ఇది ఎలక్షన్